హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మేమైతే మా ఆడపడుచు పెళ్ళికైతే ఊరికి వచ్చేసామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పెళ్లి పనులు స్టార్ట్ అయ్యేది మాకు పందిరి వేయడంతోనే కదా. అందరం కలిసి పుట్టమన్ను తీసుకురావడం కోసమని వెళ్ళామండి. అక్కడ ఈ మొక్కజొన్న తోట మంచిగా కనిపిస్తే లేడీస్ అందరు దిగి అయితే ఫొటోస్ దిగుతున్నామండి. ఇక తర్వాత జెంట్స్ వస్తారండి. వాళ్ళు మొత్తం గిన్నెలలో పుట్టమన్ను తీసుకొని వచ్చారు. ఊర్లలో అయితే పందిరి వేయడానికి పుట్టమన్ను కావాలి కదండి. పుట్టమన్ను కోసం అయితే మేము అందరం వెళ్ళాము. జెంట్స్ లేడీస్ అందరం కలిసి వెళ్ళామండి పుట్టమన్ను తీసుకురావడం కోసం. అయితే ఇది తీసుకెళ్ళిన తర్వాత ఇది వేసి అయితే కింద పందిరి వేస్తారండి. మీకు ఆల్రెడీ ప్రోమో వీడియో పెట్టాను కదా నేను. ఇది ఫుల్ వీడియో అండి. ఇక్కడంతా మా పిన్ని వాళ్ళండి, మా చుట్టాలందరూ అయితే వచ్చేసారు. అందరూ హాయ్ చెప్తున్నారు మీకు. తినైతే మా ఆడపడుచు అండి, పెద్ద ఆడపడుచు. ఒకసారి లోపలికి కూడా వెళ్ళి చూసేసొద్దాం అందరూ ఏం చేస్తున్నారు. మా అత్తయ్య అయితే వంట చేసేస్తున్నారు రెడీగా. వంకాయ కర్రీ అయితే అయిపోతుందండి. ఇక్కడంతా మా అత్తయ్య వాళ్ళండి, అందరు కలిసి ముచ్చట్లు పెట్టారు పెళ్ళిలో మంచిగా. పెళ్లి కూతురు వచ్చేసిందండి. పెళ్లి కూతురు ఇంకా ప్రిపరేషన్ అవ్వలేదండి, ఇంకా రెడీ అయిన తర్వాత కనిపిస్తూ ఉంటుంది. పందిరి ముగ్గు వేయడం అయితే అయిపోయిందండి. నేను ఇంతకుముందు 2-3 సార్లు వేసానండి ముగ్గు, అందుకే నాకు కొంచెం అలవాటు అయ్యింది. ఇక అందుకే ముగ్గు వేసే పని నాకే పెట్టారు. ముగ్గు వేయడం అయితే రెడీగా అయిపోయింది. ఇక దానికి పూలతో కొంచెం డెకరేషన్ చేస్తున్నాము. ఇది పందిరి కింద అయితే ఇలా ముగ్గు వేస్తారండి మా సైడ్ అయితే. ఈ ముగ్గు వేసి ఇప్పుడు ఇక్కడే పెళ్లి కూతుర్ని కూర్చోబెట్టి పెళ్లి కూతుర్ని చేస్తారనమాట. మా సైడ్ అయితే ఇలాగే చేస్తారు. ఇంకా ముగ్గు వేయడం అయితే అయిపోయింది. తర్వాత పెళ్లి కూతుర్ని చేయడమే ఆలస్యం అండి. ఇక మీకు అది కూడా వ్లాగ్ పెడతాను, పెళ్లి కూతుర్ని చేసేది కూడా పెడతాను. కాకపోతే వీడియో ఎడిటింగ్ కొంచెం లేట్ అయింది మాకు. ఓకే అండి, పెళ్లి పందిరి అయితే రెడీ అయిపోయింది. బాయ్.